హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజీదూలం. శ్రావణ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం. మనందరికీ ఇష్టమైన ఈ వరలక్ష్మి వ్రతం మేము ఎలా చేసామో చూసేయండి. ఫస్ట్ వరలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించే దగ్గర ముగ్గు వేసుకున్నాము. అలాగే మా గేటు ఎంట్రన్స్ దగ్గర లోపల వరకు అమ్మవారి పాదాలు వేసుకున్నాము. పాదాలైతే చాలా అందంగా వచ్చాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా స్పెషల్ గా నోటీస్ చేశారు. అమ్మవారు స్వయంగా లోపలికి వస్తున్నట్టు, కుడికాయలు ముందు పెట్టి వస్తున్నట్టు పాదాలు వేసుకున్నాము. అలాగే మా గేటు దగ్గర, మెయిన్ డోర్ దగ్గర మామిడాకుల తోరణాలు, పూలమాలలు కూడా కట్టేసుకున్నాము. లోపల గుమ్మం దగ్గర మా అక్క చాలా కష్టపడి మామిడాకులకు చామంతి పూలు గుచ్చింది. దాని మీద గంధం బొట్టు, కుంకుమ బొట్టు కూడా పెట్టింది. మేమందరం కూడా తెల్లవారుజామునే తలస్నానాలు చేసేసి నేను అమ్మవారి దగ్గర ఇలా డెకరేషన్ చేసుకుంటున్నాను. ముందు అలంకారం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనమే ఎంత బాగా రెడీ అవుతాము, అమ్మవారు మన ఇంట్లో ఉంటున్నారంటే అలంకరణ గాని ఇంకేదైనా ఎంత బాగా రెడీ చేయాలి. మనకి ఎంత కుదిరితే అంత చాలా బాగా రెడీ చేసుకుని తనివి తీరా చూసుకుని మనసారా పూజ చేసుకుంటే మనకు అంతకన్నా అదృష్టం ఏముంటుందండి. మొత్తం రెడీ చేశాక ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఉదయాన్నే శుక్రవారం పూజ నేను రెగ్యులర్గా చేసేసుకున్నాను. మా అక్క, అమ్మ వాళ్ళు దేవుడి దగ్గర ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నారు. 8 రకాల పిండి వంటలు ఫ్రూట్స్తో కలిపి 11 రకాల అమ్మవారి దగ్గర పెట్టాము. మా అమ్మ వాళ్ళు పూజ దగ్గర రెడీ చేసుకునే టైంకి నేను కూడా రెడీ అయిపోయాను. అలానే ముందు రోజే నేను గోరింటాకు కూడా పెట్టేసుకున్నా. అంతలోపు మా మామయ్య గారు, అత్తమ్మ వాళ్ళందరూ వచ్చారు. అమ్మవారి అలంకరణలో నేను కూడా చాలా హెల్ప్ చేశాను. చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. అంతలోపు మా పెద్దమ్మ, ఆంటీ వాళ్ళందరూ తాంబూలాల కోసం శనగలు అవి ప్రిపేర్ చేస్తున్నారు. మా మమ్మీ నేను కలిసి దీపారాజనకు కావాల్సిన కుందులు అవి రెడీ చేసేసాం. నేను సిల్వర్ పువ్వుల్ని రోజ్ ఫ్లవర్స్లో గుచ్చి ఇలా అందంగా అరేంజ్ చేశాను. అవే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తున్నాను. చాలా బాగుందన్నారు. ఇవి అష్టోత్తరం చదివేటప్పుడు అమ్మవారి దగ్గర పెడితే చాలా బాగుంటుందని మా మమ్మీ నేను ఇలా అరేంజ్ చేసాం. పంతులు గారు రావడానికి ఇంకా చాలా టైం ఉందని అంత లోపల నేను, ప్రకాష్ అండ్ అందరూ చిన్న ఫోటోషూట్ కూడా ఫినిష్ చేసేసాం. ఒకవైపు మేము ఫోటోషూట్ చేస్తుంటే ఇంకో సైడ్ మా అమ్మమ్మ అండ్ ఆంటీ వాళ్ళందరూ పేరెంటాల కోసం చేతికి కట్టుకోవడానికి తోరాలు అవి రెడీ చేస్తున్నారు. ఈసారి రిటర్న్ గిఫ్ట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే చాలా బాగుంది. మేము ఒక ఇమేజ్ ప్రకాష్కి పెట్టాము. సేమ్ అలాంటి గిఫ్ట్సే చాలా షాప్స్లో వెతికి తీసుకొచ్చాడు. ఈ బౌల్స్ అయితే అందరికీ చాలా క్యూట్గా అనిపించి చాలా నచ్చాయి. ఇవి 3 ప్రింట్స్లో వచ్చాయి. మాకైతే ఒకటి ఆవు దూడ అండ్ ఇంకొకటి కృష్ణుడు అండ్ నెమలి ప్రింట్స్లో. క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మేము అనుకున్నట్టుగా వచ్చింది. ఇవి ఎక్కడ తీసుకున్నాము డీటెయిల్స్ కావాలంటే మేము డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాము, ఒకసారి చెక్ చేయండి. అండ్ వీటిలో మా మమ్మీ ప్లాన్ ఏంటంటే ఈ బౌల్లోనే బ్లౌజ్ పీసు, అరటిపళ్ళు, తమలపాకులు, ఒక్క, పసుపు కుంకుమ, శనగల ప్యాకెట్టు, గాజులు, దక్షిణ కోసం 11 రూపాయలు, పువ్వులు కూడా వేసి రెడీ చేసి పెట్టుకున్నాం.
ఈ తాంబూలాలన్నీ రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాం. అంతలో పంతులు గారు వచ్చేసారు. పూజ కూడా స్టార్ట్ చేసేసాము. ఓం ఉత్తిష్టంతు ఉదయాజాః ఏతే భూమి భారకాః ఏతేష మవిరోధనం బ్రహ్మకల్పద్వారభవం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం లక్ష్మీదేవత వ్రతమహం అహం కరిష్యే శ్రీ వరలక్ష్మీ దేవతా ఆవాహన సురపూజితే ఆసనాన్ని ముట్టుకోమల రత్న సింహాసనం సమయామి సుభాజిత జలం రమ్యం సర్వాగర్మ జానని పూజయామి చపలాగర్మ జానని పూజయామి పీతాంబరాగర్మ గురు పూజయామి కమలవాసిన్యై నమః కటిం పూజయామి పద్మాలయాగర్మ నాభిం పూజయామి అష్టమ గ్రంథిం పూజయామి హరివల్లభాగర్మ నవమ గ్రంథిం పూజయామి ఇది తోర గ్రంథి పూజాం సమర్పయామి నైవేద్యం ప్రసాదాలు వత్తేన పరిషించామి ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః అవసరార్థ మదభాగం నారికేళ సకల సహిత అతిరథ మధుర వల సహిత కదరీ బల సహిత సోపాయ అమృతస్వాయ జీవదే జాతాంజలిష్యమానాంచ అధర్మగతం మే వరలక్ష్మీ దేవతాగమ వేదోక్త శ్రీ వరలక్ష్మీ దేవతాగమ ఆత్మ ప్రదక్షిణ అనేక వరలక్ష్మీ స్వసక్తతః Is your daddy? Yeah. Production to this. Travaptistu ishtakamyadda varsiddhirastu. ఇస్తేనమ్మ వాయినం
కావాలని మరి మా పూజ అయిపోయిన తర్వాత మా పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి నేను మా మమ్మీ వెళ్ళాము. సో ఇలా చేసుకున్నామండి మా వరలక్ష్మి వ్రతం. చాలా బాగా జరిగింది అండ్ మేమందరం వెరీ హ్యాపీ. ఇది నాకు ఫస్ట్ వరలక్ష్మి వ్రతం కాబట్టి మా ఫ్యామిలీకి అండ్ నాకు కూడా ఈ వరలక్ష్మి వ్రతం అయితే చాలా స్పెషల్. వన్స్ అగైన్ అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.